మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్లతో మీ సిరిమల్లె చీరలు. ఆంధ్రప్రదేశ్ 3 మహానగరాల సమాహారంగా మారబోతుంది. ఆల్రెడీ విశ్వ నగరాలంటూ అమరావతి, విశాఖపట్నం గురించి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఇప్పుడు గ్రేటర్ నగరాలుగా మలిచేటువంటి క్రమంలో విశాఖ విస్తరణ, విజయవాడకి సంబంధించి గ్రేటర్ స్వరూపం, తిరుపతి నగరాన్ని కూడా గ్రేటర్గా మలిచేందుకు ఏపీ సర్కార్ కసరత్తు చేస్తుంది. దీనికి ఆల్మోస్ట్ అధికార యంత్రాంగానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. ఏ విధంగా మారబోతున్నాయి ఈ 3 నగరాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే మనం గతంలో కొన్ని వీడియోలు కూడా చేసాం. గ్రేటర్ విజయవాడ గురించి, గ్రేటర్ తిరుపతి గురించి చేసాం, అలానే గ్రేటర్ వైజాగ్ గురించి కూడా చేసాం. గ్రేటర్ వైజాగ్ ఆల్రెడీ గ్రేటరే, దాన్ని మరింత విస్తరించేటువంటి ప్రయత్నం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలబడి ఉంది. అంటే రాబోయేటువంటి 2-3 నెలల్లో ఎన్నికలు నిర్వహించే దిశగా ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ అంటే గ్రామ స్థాయి ఎన్నికలు, తర్వాత మధ్యస్థంగా ఉండేటువంటి పంచాయతీరాజ్ సిస్టంలో మనకు 5 అంచెలు ఉన్నాయి కాబట్టి అన్నిటికీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వీటన్నిటికీ జరుగుతాయి. అలానే మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరుగుతాయి. సో ఈ ప్రక్రియ జరగడానికి దాదాపుగా 3-4 నెలల సమయం ఇప్పుడు అనుకుంటే కనుక, అలానే 6 నెలల వరకు టైం తీసుకోవడానికి అవకాశం ఉంది. చాలా చోట్ల నోడల్ ఆఫీసర్స్ పరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళింది. ఆ ఆదేశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. కాబట్టి ఈ 3-5 నెలలలో ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేసి 3 నగరాలని కూడా గ్రేటర్ స్వరూపాలుగా మలిచింది. ఆల్రెడీ గ్రేటర్ విశాఖపట్నం ఉంది. గ్రేటర్ విశాఖపట్నంలో మరొక 63-65 పంచాయతీలని విలీనం చేసేటువంటి అవకాశం ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో 65 పంచాయతీల వరకు విశాఖలో విలీనం చేయడం ద్వారా, గ్రేటర్ విశాఖలో విలీనం చేయడం ద్వారా దాని పరిధిని మరింత పెంచాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కొత్తగా తీసుకున్నటువంటి శివారు ప్రాంతాల్లో కొత్తగా వస్తున్నటువంటి ప్రాజెక్టులు, అక్కడ ప్రభుత్వం పెడుతున్నటువంటి ఫోకస్, వీటికి అనుగుణంగా ఈ విస్తరణ జరిగేటువంటి అవకాశం ఉంది. దాదాపు 63 పంచాయతీల మీద అయితే ఒక స్పష్టత వచ్చింది. మరొక 2 పంచాయతీలను కూడా పరిశీలిస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఇక అదేవిధంగా తిరుపతి, విజయవాడ ఈ 2 నగరాలకి సంబంధించి చూస్తే కనుక 138 గ్రామ పంచాయతీలను ఈ 2 నగరాల్లో విలీనం చేసేటువంటి అవకాశం ఉంది. విజయవాడకి సంబంధించి 75 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. విజయవాడకి సంబంధించినటువంటి విజయవాడ చూడాలంటే పంచాయతీ ఏది, మున్సిపాలిటీ ఏది అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆనుకుని ఉన్న ప్రాంతాలను, విజయవాడ పక్కనే ఉన్నటువంటి గొల్లపూడి కూడా విజయవాడలోకి రాదు, కానీ నగరంతో అనుబంధం ఉన్నటువంటి ప్రాంతం అనమాట. సో అందుకనే అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం వరకు, అంటే ఒకసారి మనం రియల్ మ్యాప్లో చూస్తే కనుక క్లియర్ పిక్చర్ అర్థమైంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం, విజయవాడ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే, అమరావతి నగరాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక అమరావతి విస్తరణ తర్వాత ఇది విజయవాడ నగర స్వరూపానికి సంబంధించి ఇది శివారు ప్రాంతం ఉందన్నమాట. గొల్లపూడి కూడా ఇక్కడ ఇది ఈ లైన్ కనిపిస్తుంది, వెస్ట్ బైపాస్ రోడ్డు. ఇది కూడా విజయవాడ నగరంలోకి రాదు, విజయవాడ నగరం ఇక్కడ వరకే ఉంటుంది. సో అసలు ఫస్ట్ అంచనా ప్రకారం ఏంటంటే అమరావతి పట్టణం, ఇటు అమరావతి నగరం, రాజధాని నగరం ఇటువైపు ఉంది కాబట్టి ఇటుపక్కన అమరావతికి సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ చేయాలని, నగరాన్ని నదికి అవతల పక్కన చేయాలని ఫస్ట్ కొన్ని డిస్కషన్స్ జరిగినాయి కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజుల్లో. కానీ వీటన్నింటిని కూడా పక్కన పెట్టారు. 2వ దశ భూ సమీకరణ మొత్తం కూడా నదికి ఆవల వైపు, అంటే గుంటూరు జిల్లా పరిధిలోనే జరుగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోనే జరుగుతుంది. పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా ఈ రెండింటి పరిధిలోనే జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని విజయవాడ నగర స్వరూపాన్ని గ్రేటర్గా మలచాలని చెప్పని భావిస్తున్నారు. ఇబ్రహీంపట్నం వరకు తీసుకురావచ్చేటువంటి ఆలోచన ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఇబ్రహీంపట్నం వరకు ఈ స్వరూపం కనుక, ఇది అంటే ఈ ప్రాంతం కనుక విస్తరిస్తే అటు ప్యారలల్గా అమరావతి నగరానికి సంబంధించి ప్యారలల్గా మరొక పెద్ద నగరం ఇక్కడ ఆవిర్భవించినట్టుగా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ పరిసర ప్రాంతాల నుంచి వెళ్తుంది. ఇక్కడ వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు అంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఈ ప్రాంతాల నుంచి వెళ్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ విస్తరణ పెద్ద ఎత్తున జరిగేటువంటి అవకాశం ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో దాదాపు 75 గ్రామాలు విజయవాడ పరిధిలోకి రాబోతున్నాయి. ఇబ్రహీంపట్నం, కొండపల్లి లాంటి ప్రాంతాలన్నీ కూడా ఈ పరిధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక తిరుపతికి సంబంధించి 63 గ్రామ పంచాయతీలను ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. ఈ 63 గ్రామ పంచాయతీలతో కూడినటువంటి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్లో కూడా దీన్ని అప్రూవ్ చేశారు గతంలోనే. సో దానికి పెద్ద చర్చ జరగడానికి అవకాశం లేదు. తిరుపతిని విశ్వనగరంగా, వరల్డ్ హిందూ పిలిగ్రిమ్ సెంటర్గా తిరుపతిని ఫోకస్ చేయాలంటే దానికి కావాల్సినటువంటి వసతులు అక్కడ ఉండాలి. అలానే తిరుపతిలో పెళ్ళి అనేది ఒక పెద్ద కళ చాలామందికి. తిరుపతి అంటే తిరుమలలో చేయాలనేటువంటిది. అందుకనే తిరుపతిని పెళ్ళిళ్ళ డెస్టినేషన్గా మలచాలి, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆ క్రమంలోనే తిరుపతి నగరాన్ని విస్తరించడం, ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది, ట్రాన్సిట్ సిస్టమ్స్ ఉన్నాయి, రాబోయే రోజుల్లో బుల్లెట్ ట్రైన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది తిరుపతికి. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తిరుపతిని మహానగరంగా మలచాలని చెప్పని భావిస్తుంది. దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, అర్బనైజేషన్లో అడ్వాన్స్మెంట్ ఉన్నటువంటి ప్రాంతాలకి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధి శాఖ నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో గ్రేటర్ స్వరూపాలుగా
ఆంధ్రప్రదేశ్లో 3 నగరాలు రెడీ అవుతాయి. అమరావతిని పక్కన పెట్టి చూస్తే విజయవాడ గ్రేటర్, తిరుపతి గ్రేటర్, విశాఖ గ్రేటర్, ఈ 3 నగరాలు రెడీ అవుతాయి. భవిష్యత్తులో మరొక 2-3 నగరాలు కూడా రెడీ అవ్వచ్చు. సో దీని ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎమ్యూనిటీస్ అలానే ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారం పొందొచ్చని ఏపీ సర్కార్ భావిస్తుంది. ఎన్నికలకు వెళ్లే ముందర, స్థానిక ఎన్నికలకు వెళ్లే ముందర ఈ గ్రేటర్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఈ 3 మహానగరాల స్వరూపాల పరిధిని మరింత పెంచాలని చెప్పని ఏపీ సర్కార్ భావిస్తోంది.